సో ఇప్పుడైతే మనం రెండో పార్ట్కి అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ కానీ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో అయితే విడిచిపెడతాను, ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 9వ తరగతి పాఠ్యపుస్తకాలను రివ్యూ చేస్తున్నాం. అందులో బయాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అయితే చేస్తున్నాం. కణం దేనితో తయారు చేయబడుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కణం దేనితో తయారు చేయబడింది అనేది. కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దామండి. కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయని ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. మరి కణం నిర్మాణం ఎలా ఉంటుంది? మన సూక్ష్మదర్శిని ద్వారా ఈ కణాన్ని అధ్యయనం చేసేటప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలను కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి కణాంగాలను మనం గమనించవచ్చు. 1 ప్లాస్మా పొర, 2 కేంద్రకం, 3వది కణద్రవ్యం. వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు కూడాను మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరపడంలో కూడాను సాధ్యమవుతుంది. మరి వీటి లక్షణం ఏంటో ఒకసారి చూద్దామండి. సో మొదటిది ప్లాస్మా పొర లేదా కణత్వచం. ఇక్కడ మొత్తం అన్ని కణాంగాలు కూడా మనం చర్చించడం జరుగుతుంది కాబట్టి కాస్త లెంగ్దీ వీడియో అవుతుంది, చివరి వరకు చూడండి. ఇది కణం యొక్క పదార్థాన్ని బాహ్య వాతావరణం నుండి వేరు చేసేటటువంటి బయటి పొర. ఇక్కడండి ఫస్ట్ వన్. కణాన్ని దాని బాహ్య వాతావరణంతో వేరు చేసేటటువంటి పొర ఏదైనా ఉందా అంటే దాన్నే ప్లాస్మా పొర అంటాం అనమాట. దీన్నే కణత్వచం అని కూడా అంటాం. కణము లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాలు ప్రవేశాన్ని లేదా నిష్క్రమణాన్ని అంటే ఇన్పుట్ ఆర్ ఎగ్జిట్ అంటాం కదా, అవుట్పుట్ అనుమతిస్తుంది. అంటే లోపలికి కొన్ని రావడానికి అనుమతిస్తుంది, అన్ని పదార్థాలని రానివ్వదు. కొన్ని పదార్థాలని బయటికి పోవడానికి సహాయం చేస్తుంది, అన్ని పదార్థాలను బయటికి పోనివ్వదు. అంటే ఒక నియంత్రణ పొరగా ఇది ఉంటుంది. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది. కొన్ని వెంటనే లోపల రానియకుండా కొన్ని బయటికి పోకుండా ఆపుతుందన్నమాట. కాబట్టి కణత్వచంను వర్ణాత్మక పారగమ్య త్వచం, దీన్నే విచక్షణా త్వచం లేదా విచక్షణాస్థానం అని పిలుస్తాను అనమాట. వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే నిర్దేశించిన పదార్థాలను మాత్రమే లోపలికి కానీ బయటికి పంపించేటటువంటి పొర అని అర్థం వస్తుంది. కాబట్టి వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్థరంగా పనిచేసేటటువంటి కణాంగం ఏది అంటే మనం ఏం చెప్తాం, కణత్వచంని మీరైతే చెప్పాల్సి వస్తుంది అనమాట, లేదా ప్లాస్మా పొర. కణంలోని పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది, కణం నుండి పదార్థాలు బయటికి ఎలా వెళ్తాయి ఒకసారి అయితే చూద్దామండి. కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. ఇక్కడ ప్రశ్న, కణంలోకి ఆక్సిజన్ కానీ కార్బన్ డయాక్సైడ్లు కానీ ఏ విధంగా ప్రసరణ జరుగుతాయి అంటే వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా జరుగుతాయి. వ్యాపన ప్రక్రియ గురించి ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. వ్యాపనం అంటే మన ఫిజిక్స్లో చెప్పుకుంటాం, ఎందుకంటే ఫిజిక్స్లో ఫస్ట్ క్లాస్లో మనం చెప్తాం. గాలి అంటే పదార్థం అనేది తనకు అందుబాటులో ఉండే స్థలాన్ని ఆక్రమించుకోవడాన్ని మనం వ్యాపనం అని పిలుస్తాం. ఒక పదార్థంలో గాఢత వ్యత్యాసం ఉండేటప్పుడు అధిక గాఢత ఉండే పదార్థం అనేది అల్పగాఢత ప్రాంతాలని ఆక్రమిస్తుందన్నమాట లేదా విస్తరిస్తుంది. దీన్నే మనం వ్యాపనం అంటాం. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటాయని మనం చూసాం కదా. ఇలా వెళ్ళడాన్ని మనం వ్యాపనం అని పిలుస్తాము. ఉదాహరణకి కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడండి. కార్బన్ డయాక్సైడ్ అనేది కణం యొక్క వ్యర్థ పదార్థము మరియు కణం ద్వారా విసర్జింపబడాలి. కణాల్లో తయారైనటువంటి వ్యర్థ పదార్థం అంది వేస్టేజ్ అంటాం. ఇది కణం నుండి బయటకు పంపించాలి. అలాంటి కొన్ని పదార్థాలు కణాల లోపల అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాల్లో ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. అంటే ఎక్కువగా వేస్టేజ్ అయ్యింది అనుకోండి, కణాల్లో ఎక్కువగా CO2 తయారైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటి యొక్క గాఢత పెరిగిపోతుంది. ఇప్పుడు లోపల మనకేమైంది, గాఢత ఎక్కువగా ఉంది, బయట వాతావరణం పోలిస్తే గాఢత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతలోకి రావడాన్ని ఏమని చెప్తాం, వ్యాపనం అంటాం కదా. ఇలా కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత తక్కువగా బయట ఉంటుంది. కణాల లోపల వెలుపల CO2 గాఢతల వ్యత్యాసం వలన వెంటనే ఏం జరుగుతుంది, కార్బన్ డయాక్సైడ్ అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ కూడా. సో శరీరం లోపల ఆక్సిజన్ వినియోగం ఎక్కువైపోయింది అనుకోండి, కణ ఏదైతే కణ శరీరంలో ఆక్సిజన్ ఎప్పుడైతే ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి, లోపల ఆక్సిజన్ యొక్క గాఢత ఏమవుతుంది, తగ్గిపోతుంది. అదే సమయంలో బయట ఏమవుతుంది, ఆక్సిజన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కణం బాహ్య తలం నుండి కణం లోపల తలానికి ఆక్సిజన్ అనేది కూడా మీకు వ్యాపన ప్రక్రియ ద్వారానే
ఏమవుతుంది, వినిమయం జరుగుతుందన్నమాట. అందువల్ల వ్యాపనం కణాల మధ్య, అలాగే ఒక కణంకి మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి కణాలలో కానీ జీవి శరీరంలో కానీ వాయు మార్పిడికి అనువైన పద్ధతి ఏది అంటే వ్యాపన ప్రక్రియ, గుర్తుపెట్టుకుంటారు. అలాగే కాకుండా నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వర్ణాత్మక పారగమ్యత్వం ద్వారా జరిగే నీటి అణువుల కదలికనే మనం ఏమని పిలుస్తాం, ద్రవాభిసరణ అని పిలుస్తాం. అంటే నీరు కూడాను దాని యొక్క గాఢతను బట్టి ఏమవుతుందంటే లోపలికి బయటికి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తాం, ద్రవాభిసరణ అని పిలుస్తాం. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కలిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు పారగమ్య త్వచం ఏదైతే మనం విచక్షణాస్తరం అని చెప్పామో అది నీటిలో ఉండేటటువంటి కరిగినటువంటి లవణాల పరిమాణం పైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది శరీరంలో ఉండేటటువంటి జీవ పదార్థం గాఢత, బయట ఉండేటటువంటి నీటి యొక్క గాఢత మధ్యన ఏం చేస్తుందంటే వ్యాపనను నియంత్రిస్తుందన్నమాట. దీన్నే మనం ద్రవాభిసరణ అంటాము. అంటే వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావితం గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటాము. ఓకేనా. అధిక గాఢత ఎక్కడైతే ఉంటుందో అటువైపు నీటిని పంపిస్తుంది అనమాట. దీన్నే ద్రవాభిసరణ అంటాం, ఆస్మాసిస్ అని పిలుస్తాం. మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా మొక్క కణం ఉంచినట్లయితే ఏం జరుగుతుంది ఒకటి గమనిద్దామంటూ ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇచ్చాడనమాట. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. అంటే కణం బయట తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని అల్ప గాఢత ద్రావణం, హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం అన్నమాట. ఓకేనా. హైపోటోనిక్ అంటే ఇక్కడ ఏమవుతుంది, శరీరం బయట తక్కువ గాఢత ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కణంలోకి నీరు అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. నీటి అణువులు కణం త్వచం ద్వారా రెండు వైపులా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. అయితే కణం నుండి వెలుపలకు వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీరే ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు బయటికి నీరు వస్తుంది, నీటికి లోపలికి నీరు వస్తుంది. అంటే నీరు అనేది ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. అయితే నికరము అంటే ఫైనల్గా ఎంత అవుతుంది అంటే బయటికి లీటర్ వేసి లోపల 2 లీటర్లు తీసుకుంది అనుకోండి, నికర లాభం ఎంత అవుతుంది చెప్పండి, మనకు 1 లీటర్ అవుతుంది. అలా కాకుండా బయటికి ఒక 3 లీటర్లు పంపించేసి లోపలికి 1 లీటర్ తీసుకుంది అనుకోండి, అప్పుడు నికరం ఏమవుతుంది, 2 లీటర్లు బయటికి పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఇలా మనకి జరిగినట్లయితే కణం ఏమవుతుంది, మీకు ఉబ్బిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చెప్తాం. మనకి ప్రీవియస్ క్లాస్లో ద్రాక్ష పండు పంచదార నీటిలో వేస్తే ఏం జరుగుతుంది, అదే ద్రాక్ష పండు మంచి నీటిలో వేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక యాక్టివిటీ అయితే పాత టెక్స్ట్ బుక్లో మనకు ఉండేది. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలో నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అంటే సో కణంలో ఉండేటటువంటి జీవ పదార్థం యొక్క గాఢత బయట ఉండేటటువంటి నీటి గాఢత ఒకేలా ఉన్నాయనుకోండి, అప్పుడు ద్రవాలు అనేవి విచక్షణ స్థరం గుండా ఎటువంటి వ్యాపనం కూడా జరగదు. ఇలాంటి ద్రావణాన్ని ఏమంటాం, సమగాఢత ద్రావణం అంటాం, ఐసోటోనిక్. ఇంతకు మనం ముందు కన్నది హైపో, ఇది ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం అనమాట. ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్చేంజ్ అనేది జరగదనమాట. నీరు 2 దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే నీటి పరిమాణం బయటకు వచ్చే నీటి పరిమాణం సమానంగా ఉంటుంది. కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే, అందువల్ల కణం అదే పరిమాణంలో ఉండిపోతుంది. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్కి మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు ఏంటంటే, ఒక ఎండు ద్రాక్షను తీసుకొని పంచదార ద్రావణంలో వేశారనుకోండి, ఆ ద్రాక్ష పండు అనేది పూర్తిగా మీకు ఉబ్బిపోతుంది అనమాట. కారణం బయట ఉండేటటువంటి గాఢత తక్కువగా ఉంటుంది, అదే ఎండు ద్రాక్షలో ఉండే నీటి యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా తక్కువ నుండి ఎక్కువ వైపుకి వెళ్ళడం జరుగుతుంది. ఫలితంగా మనకేమవుతుంది, ఎండు ద్రాక్ష అనేది మళ్ళీ రౌండ్గా మీకు కనిపిస్తుంది. కణాన్ని ఆవరించి ఉన్న మధ్య భాగంలో నీటి గాఢత కణంలో నీటి గాఢత కంటే తక్కువగా ఉంటాయి. అంటే కణంలో ఉండేటటువంటి నీరు గాఢత బయట దానికంటే తక్కువగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది చెప్పండి, బయట ద్రావణం ఎక్కువ గాఢత కలిగి ఉంటుందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది. అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత ద్రావణం అంటాం. దీన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక పచ్చి ద్రాక్షను తీసుకొని
ఓకేనా. చక్కెర నీటిలో వేసామనుకోండి, వెంటనే ఏమవుతుంది చెప్పండి, ద్రావణంలో ఉండేటటువంటి నీరంతా పోయి ఎండు ద్రాక్షలాగా మారిపోతుంది అనమాట. మరలా నీరు 2 దిశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది, కానీ ఈసారి కణంలో ప్రవేశించే నీటి కంటే ఎక్కువ నీరు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల కణం కుచించుకుపోతుంది, అంటే పచ్చిదాక్ష కాస్త మీకు నలిగిపోతుంది అనమాట. కనుక ద్రవాభిసరణ అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెంది ఒక ప్రత్యేకమైన అంశం అని చెప్తాను అనమాట. ఇప్పుడు మనం ఈ క్రింది కృత్యాన్ని పరిశీలిద్దామని ఇచ్చాడు, చూద్దామండి. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పైపెంకును తొలగించండి. ఈ పైపెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న, గుడ్డు పెంకు అనేది దేనితో తయారై ఉంటుంది? కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు ఒక సన్నని వెలుపలి పొర గుడ్డును చుట్టుకొని ఉంటుంది. గుడ్డును స్వచ్ఛమైన నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత గమనించండి. మనం ఏం గమనిస్తారు? ఓకేనా. అంటే ఇక్కడ ద్రావణం ద్వారా నీరు గుడ్డులోకి వెళ్తుంది కాబట్టి గుడ్డు ఉబ్బిపోతుంది అని చెప్పాడనమాట. ఓకేనా. తర్వాత అధిక గాఢత గల ఉప్పు నీటిలో అదే విధమైనటువంటి పైపెంకు తొలగించి గుడ్డును వేయండి. ఈసారి ఏమవుతుంది? గుడ్డు కుచించుకుపోతుంది. మొదట వేసేటప్పుడు గుడ్డు లోపల సాంద్రత ఎక్కువ ఉంది, ఓకేనా, గాఢత ఎక్కువ ఉంది, బయట గాఢత తక్కువ ఉంది, కాబట్టి ఎక్కువ నుండి తక్కువకు వచ్చేస్తుంది. సారీ అండి, ద్రవాభిసరణ అంటే తక్కువ నుండి ఎక్కువ వెళ్ళడం. సో బయట తక్కువ గాఢత ఉండే నీరు గుడ్డు లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ గుడ్డు అనేది ఉబ్బిపోతుంది. ఇక రెండో సిచ్యువేషన్లో ఏం చేస్తాము? బాగా ఉప్పు ద్రావణం బయట వేసాం. అంటే ఇక్కడ ఏముంది? గుడ్డులో ఉండే ద్రావణం కన్నా బయట ఉప్పు ద్రావణం యొక్క గాఢత ఎక్కువైంది, కాబట్టి లోపల తక్కువ నుండి ఎక్కువకి వస్తుంది, కాబట్టి లోపల ఉండే నీరు అనేది బయటకు వస్తుంది, ఫలితంగా గుడ్డు అనేది కుచించుకుపోతుంది. ఓకేనా. గుడ్డు ద్రావణం నుండి నీరు ఉప్పు ద్రావణంలో ప్రసరిస్తుంది. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లతో కూడా ఇదే విధమైన కృత్యాన్ని ప్రయత్నించవచ్చు. చూద్దామండి. ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లను సాధారణంగా నీటిలో వేసి వాటిని కొంత సమయం పాటు వదిలేస్తే తర్వాత వాటి సాంద్రీకరణ చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచండి. మీరు ఈ ప్రక్రియని క్రింది వాటిని గమనించగలరు. అంటే ప్రతి కాయ నీటిని గ్రహిస్తుంది మరియు నీటిలో ఉంచినప్పుడు ఉబ్బుతుంది. ఫస్ట్ సిచ్యువేషన్. రెండోది, గాఢమైన ద్రావణం ఉంచినప్పుడు ఆ కాయ నీటిని కోల్పోతుంది, తత్ఫలితంగా కుచించుకుపోతుంది. ఇలా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కలు కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మొక్కల వేర్లు ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఒక ఉదాహరణ. ఓకేనండి. సో ద్రవాభిసరణ అంటే తక్కువ నుండి ఎక్కువకు వెళ్ళడం. ఓకేనా. తక్కువ నుండి ఎక్కువకు వెళ్ళడం గుర్తుపెట్టుకోండి. వ్యాపనం అంటే ఎక్కువ నుండి తక్కువ రావడం, ద్రవాభిసరణ అంటే తక్కువ నుండి ఎక్కువకు వెళ్ళడం. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడి వ్యాపనం ముఖ్యమైనది అని ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుండి పోషణ కూడా పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలకు ప్రసరిస్తుంటాయి అని చెప్పాలన్నమాట. వీటిని పారగమ్య త్వచంగా ప్రవర్తించేటటువంటి ప్లాస్మా పొర వల్ల సాధ్యమవుతుంది. మరి ఈ ప్లాస్మా పొర దేంతో తయారవుతుంది? సో ఇది చాలా మృదువైనది. ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లను అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్, ప్లాస్మా పొర దేనితోనే తయారవుతుంది? లిపిడ్లు మరియు ప్రోటీన్లు అండి. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు అంటే ఒక సబ్మిషన్ ఇచ్చాడు. కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియని మనం ఎండోసైటిస్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ అండి, ఎండోసైటిస్ అంటే ఏమిటి? కణత్వచం సాగి ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణం లోపలికి గ్రహిస్తుంది. ఈ ప్రక్రియని ఎండోసైటిస్ అంటారు. ఇది అమీబాలో మనం చూడొచ్చు ఎండోసైటిస్ అనేది. కాబట్టి డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అమీబాలో ఆహారాన్ని సేకరించడానికి విధానాన్ని ఏమని పిలుస్తారు? సో ఎండోసైటిస్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇక తర్వాత మనం చూద్దాం యాక్టివిటీ. చూడండి, పాఠశాల లైబ్రరీలోని వనరుల నుండి ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని గురించి తెలుసుకోండి, మేము ఉపాధ్యాయులతో చర్చించండి అనడం జరిగింది. ఇక తర్వాత ప్రశ్నలు కొద్దామండి. CO2 మరియు నీరు వంటి పదార్థాలు కణం లోపలికి మరియు వెలుపలికి ఎలా సంచలిస్తాయో చర్చించండి. ప్లాస్మా పొరను వర్ణాత్మక పారగమ్య త్వచమని ఎందుకంటారు ఇవ్వడం జరిగింది. వీటి ఆన్సర్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది, మీరు వెబ్సైట్ నుండి చూసుకోవచ్చు. ఇక కణ కవచం అండి. సో ఇక్కడ నుండి ప్రతి పార్ట్ కణాంగం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిది కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు బై హార్ట్ చేయగలరని నేను అనుకుంటున్నాను.
మొదటిది ప్లాస్మా పొర అయిపోయింది కదా. ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు మాత్రమే కలిగి ఉంటాయి. కణకవచం ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. అంటే జంతు కణాల్లో అయితే కేవలం ప్లాస్మా పొర మాత్రమే ఉంటుంది. అదే వృక్ష కణాలకైతే ప్లాస్మా పొరకు వెలుపల ఒక దృఢమైన ఒక పొర అయితే ఉంటుంది. దీన్నే కణకవచం అంటాము. దీన్ని దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్తో తయారవుతుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం, కార్బన్ పదార్థం, మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది అని ఇవ్వడం జరిగింది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచించడం చెందుతాయి. ఈ దిగ్విన్యాసాన్ని కణ ద్రవ్య సంకోచం అని పిలుస్తారు. మనం ఈ క్రింది కూర్చొని చేయడం ద్వారా ఈ దృగ్విన్యాసాన్ని గమనిద్దాం. అంటే బతికి ఉండే మొక్కలు ఏమవుతాయంటే ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు ఏమవుతాయి, అవి దగ్గర కుచించుకుపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఎందుకు, నీరు నిండుగా ఉన్నాయనుకోండి, ఆ కాండం కానివ్వండి, ఆ కొమ్మ కానివ్వండి కాస్త ఏముంది ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. అదే నీరు అనేది ఎక్కువగా కోల్పోయింది అనుకోండి, ఏమవుతాయి, కణాంగాలన్నీ కూడా దగ్గర కుచించుకుపోతాయి. దీన్ని ఏమని పిలుస్తారు, కణద్రవ్య సంకోచం అని పిలుస్తారు. మరి ఈ కణద్రవ్య సంకోచం గురించి తెలుసుకుందామంటే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒక స్లైడ్పై ఉన్న నీటిలో ఒక రియో పత్రం యొక్క పై పొరను అమర్చండి అని ఇచ్చారు. రియో పత్రం తీసుకొని పై పొరను అమర్చండి. సూక్ష్మదర్శినిలోని అధిక శక్తి స్థాయిలో కణాలను పరిశీలించండి. హరిత రేణువులు అని పిలువబడే చిన్న ఆకుపచ్చ రేణువులు గమనించండి. వాటిలో పత్రహరితం అనే ఆకుపచ్చ పదార్థం ఉంటుంది. గాజు స్లైడ్ పైన వేసిన ఆకుపొరపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని వేయండి. 1 నిమిషం వేచి ఉండండి. సూక్ష్మదర్శిని ద్వారా మీరు పరిశీలించండి ఏం జరుగుతుంది. కొన్ని రియో పత్రాలు వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచండి. ఇది కణాలను మనకేం చేస్తుంది, చంపుతుందన్నమాట. ఇప్పుడు ఒక స్లైడ్పై ఈ పత్రాన్ని అమర్చండి. దాన్ని సూక్ష్మదర్శినితో గమనించండి. స్లైడ్పై అమరు ఉన్న పత్రంలో అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని ఉంచండి. 1 నిమిషం వేచి ఉండండి. మరలా గమనించండి ఏం జరిగిందో ఇప్పుడైతే చెప్పండి. అంటే మనకి పై 2 కృత్యాల ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే, ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలకు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. అంటే సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కానీ నీటిని వదులుకోవడం కానీ చేస్తాయి. అదే నిర్జీవ కణాలు అవి చేయలేవన్నమాట. మనం ఏదైతే మనం వేడి నీటిలో మనం ఇక్కడ చూశారు కదా, ఇక్కడ వేడి నీటిలో వేసిన తర్వాత అదే టెస్ట్ చేస్తే అక్కడ జరగదన్నమాట. అంటే ఉబ్బడం కానీ లేదా సంకోచించడం కానీ జరగదు. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. ఈ కణకవచాలు అనేవి ఏం చేస్తాయంటే, మొక్కలు కానీ శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియాలు కానీ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువగా నీళ్ళు పీల్చేసి కణం అనేది ఉబ్బిపోయి పగిలిపోకుండా, అంతేకాకుండా ద్రవభిసరణ ఒక నిర్దిష్టంగా జరిగేటట్లు వాటిపైన ఒత్తిడి జరగకుండా ఉబ్బిన కణాలకు వ్యతిరేకంగా ఏమవుతుందంటే సమాన ఒత్తిడి కలిగించి వాటి కవచాల కారణంగా అటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాలు ఎక్కువ మార్పులను తట్టుకోగలవు. ఈ విధంగా నీటిని ఎక్కువగా పీల్చుకోవడం, వదిలేయడం ఇలాంటి ప్రక్రియలు చేసేటప్పుడు కణం అనేది కుచించుకుపోవడం కానివ్వండి లేదా బాగా ఉబ్బిపోవడం కానివ్వండి కాకుండా ఈ కణకవచం అయితే రక్షిస్తుంది. ఇంకా వృక్ష కణాలు చెప్పుకోవాలనుకుంటే బయట ఒత్తిడిని తట్టుకొని ఎక్కువ కాలం అవి సజీవంగా ఉండడానికి కణకవచాలు కూడా ఒక కవచంగా పనిచేస్తాయి. ఇంకా తర్వాత చూద్దామండి కేంద్రకం. మనం తయారు చేసిన ఉల్లిగడ్డ పొర యొక్క తాత్కాలిక మౌంట్ గుర్తు చేసుకోండి. అయోడిన్ ద్రావణం, ఓకేనా. అప్పుడు మనం ఈ పొరపై కాస్త అయోడిన్ ద్రావణాన్ని ఉంచామనుకోండి, అప్పుడు ఏం చూడొచ్చు. సో ఇలా చేసినట్లయితే అయోడిన్ ద్రావణం ఉంచినప్పుడు ప్రతి కణం ఒకే రకమైన రంగును పొందుతాయా అని క్వశ్చన్ అడిగాను అనమాట. వాటి రసాయనిక నిర్మాణాల ప్రకారం కణాల యొక్క వివిధ ప్రాంతాలు విభిన్నంగా రంగును పొందుతాయి. కాబట్టి కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాల కంటే ముదురు రంగులో కనిపిస్తాయి. అయోడిన్ ద్రావణం కాకుండా మనం కణాలను రంజనం చేయడానికి సాఫ్రనిన్ ద్రావణాన్ని అయితే వాడాం. దీని బదులుగా మీరు మిథైలిన్ బ్లూ కూడా వాడచ్చు, ఓకేనా. ఉల్లిపొర ప్రయోగంలో అయోడిన్ వాడచ్చు, సాఫ్రనిన్ వాడచ్చు, మిథైలిన్ బ్లూ కూడా మీరు వాడచ్చు. ఇలా చేసిన తర్వాత ఏమవుతాయి, మనం చూసినట్లయితే మొత్తం కూడా ఒక తేనెతుట్టు నిర్మాణం రావడం జరిగింది. మధ్యలో చిన్న చిన్న చుక్కల వంటి నిర్మాణం అయితే రావడం జరిగింది. సో దీని గురించి ఒక యాక్టివిటీ ఇచ్చాడో చూద్దామండి. మనం నీటి బిందువుతో
ఒక గాజులాడి తీసుకుందాం. ఐస్ క్రీమ్ చెంచాను ఉపయోగించి బుగ్గ లోపల భాగాన్ని సున్నితంగా గీకండి. నోటిలో నుండి చెంచాపై ఏదైనా పదార్థం అతుక్కొని ఉందా? సూది సహాయంతో దాన్ని ఈ పదార్థాన్ని సిద్ధంగా ఉంచిన గ్లాసులాడి పైన మార్చి సమానంగా విస్తరించేటట్లు చుట్టూ కూడా మనం సెట్ చేసి పదార్థానికి రంగు వేయడానికి దానిపైన ఒక చుక్క మిథైలిన్ బ్లూ వేయండి. అంటే బుగ్గ కణాలు పరిశీలించేటప్పుడు మీరు వాడాల్సిన రంజనం మిథైలిన్ బ్లూ. ఇప్పుడు పదార్థం సూక్ష్మదర్శిని కింద పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. దానిపై ఒక కవర్ స్లిప్ ఉంచడం మర్చిపోవద్దు. అంటే ప్రతిసారి కూడా స్లైడ్ వేసామంటే ఆ స్లైడ్ పైన ఒక కవర్ స్లిప్ వేసి దాన్ని సీల్ చేయాలి. మనం ఏం గమనించాం? కణాల ఆకృతిలో ఏమైనా తేడా ఉందా అంటూ అడిగాడు అనమాట ఇక్కడ. అంటే ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన ఒక గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం మనకు కనిపించింది అనమాట. ఈ భాగాన్నే మనం ఏమని పిలుస్తాం? కేంద్రకం అంటాం. ఉల్లిగడ్డ పొరలు ఉన్నాయంటే ఎస్, ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. కేంద్రకాన్ని ఆవరించి 2 పొరలు కేంద్రక త్వచం ఉంటుందన్నమాట. అంటే కేంద్రకాన్ని ఆవరించి 2 పొరలు అయితే ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం? కేంద్రక త్వచం అంటాం. లోపల నుండి బయటకు అనగా కణద్రవ్యం నుండి పదార్థాలు బదిలీ చేయడానికి అనుమతించేందుకు కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా మనం 5.2.4లో మాట్లాడదామని చెప్పడం జరిగింది. వాటికి సన్నని రంధ్రాలు ఉంటాయి. అంటే కణ కేంద్రకంలో ఉండే జీవ పదార్థము కణజీవ పదార్థంలోకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కేంద్రక త్వచంలో కూడా రంధ్రాలు ఉంటాయి. కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములు కేంద్రకం కలిగి ఉంటుంది. ఓకేనండి. మైటాసిస్ జరిగేటప్పుడు అంటే సంవిభజన జరిగేటప్పుడు ఏదైతే మనకు ఒక వల లాంటి క్రోమోజోమ్ల నిర్మాణం ఉంటుంది కదా, సో అవి ఏమవుతాయంటే సన్నని కడ్డీలుగా మారిపోయి ఒక ప్రత్యేక నిర్మాణం కనిపిస్తుంది అనమాట. తల్లిదండ్రుల నుండి తరువాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోముల్లో ఉంటుంది. దీన్ని డిఎన్ఏ అంటాం. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటామండి రూపంలో ఉంటుంది. క్రోమోజోమ్లో డిఎన్ఏ మరియు ప్రోటీన్తో కూడిన నిర్మాణాలు. ఓకేనండి. సో క్రోమోజోములు వేటితో నిర్మితమై ఉంటాయి? డిఎన్ఏ మరియు ప్రోటీన్లు అండి. కణాలు నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారం డిఎన్ఏలో ఉంటుందన్నమాట. డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాన్ని మనం ఏమని పిలుస్తాం? జన్యువులు అంటాం, జీన్స్ అంటాం. కణ విభజన చెందినప్పుడు డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. క్రోమాటిన్ పదార్థం చిక్కబడిన దారాల వంటి పదార్థంగా కనిపిస్తుంది. కణ విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ అనేది క్రోమోజోములుగా విడిపోవడం అనేది మనకి జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ కేంద్రకంలో ఉండేటటువంటి క్రోమోజోముల గురించి మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. కణ విభజన చెంది 2 కొత్త కణాలు ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడం, అంతేకాకుండా పర్యావరణంతో పాటు కీలక పాత్ర పోషిస్తుంది. అంటే కణానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం అంతా కూడా కణ కేంద్రకంలోనే ఉంటుంది. మరి ఈ కణ కేంద్రకం అనేది కణం యొక్క అన్ని జీవ రసాయనిక చర్యలను నియంత్రిస్తుందన్నమాట. మరి బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల, అంటే ఇప్పుడు మనకి కణం అయితే ఉంది, కణం మధ్యలో కేంద్రక త్వచం ఉంటే దీన్ని కేంద్రకం అని అంటాం. సో ఇప్పుడు మనం ఈజీగా చెప్తాం, సార్ సెంటర్లో ఉంది న్యూక్లియస్ సార్, సో ఇది కేంద్రకం అంటాము, ఇది కణం అంటాము, ఇది కణజీవ పదార్థం అని చెప్తాం. సో మరి అదే బ్యాక్టీరియాలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డిఫరెంట్ చేస్తుందో ఈ కేంద్రక త్వచం అనేది ఉండదు. ఓకే, లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రం ప్రాంతం సరిగ్గా ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రకం ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. చూసారా, ఇంతకుముందు ఇది ఎక్కడ మనకి టచ్ కాలేదు. కేంద్రక ప్రాంతం అనేది పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు, కానీ కేంద్రక ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ అని అంటున్నాం కదా, డిఎన్ఏ అయితే ఎక్కడ ఉంటుందో ఆ కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు. సో పూర్వ అంటే ప్రో అంటాం, అందుకే వీటిని క్యారియట్ అంటే కేంద్రం కాబట్టి వీటిని ప్రోక్యారియట్స్ అంటారు. ఓకే, ఏమని పిలుస్తాం? ప్రోక్యారియట్ కణాలు అని పిలుస్తాం, లేదా ఆదిమ కణాలు, ప్రాథమిక కణాలు, కేంద్రక పూర్వ కణాలు, ప్రోక్యారియట్స్ అని పిలుస్తాం. కేంద్రకం త్వచం కలిగిన కణాలతో కూడిన జీవులను నిజ కేంద్రక జీవులు అంటారు. అంటే బ్యాక్టీరియాలో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కేంద్రకం అనేది కణజీవ పదార్థంలో కలిసిపోయి ఉంటుంది. ఎక్కడైతే కేంద్రక ఆమ్లాలు ఉంటాయో దాన్ని న్యూక్లియాయిడ్ అని పిలుస్తాము అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నిజ కేంద్రక కణాలలో
ఇతర కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉంటాయి. సో నిజ కేంద్రక జీవులు ఎటువంటి కేంద్రక అంటే కణ కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయో కేంద్రక పూర్వ కణాలు కూడా అవన్నీ కూడా మనకి కలిగి ఉంటాయన్నమాట. అటువంటి కణాంగాల యొక్క అనేక విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందిన వ్యవస్థీకృత భాగాల ద్వారా కూడా నిర్వర్తించబడతాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ జీవులలో పత్రహరితం త్వచయుత కోశాలతో సంచి వంటి నిర్మాణం ఉంటుందన్నమాట. సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజ కేంద్రక కణాల్లో ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ప్రశ్న అండి. నిజ కేంద్రక కణాలలో ఓకేనా, చూడండి ఒకసారి మళ్ళీ ఈ మాట ఒకసారి చూద్దాం. కిరణజన్య సంయోగక్రియలు జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాల్లో పత్రహరితం అనేది ఒక కోశాల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అదే నిజ కేంద్రక కణాలతో వలె ప్లాస్టిడ్లతో ఇది సంబంధం కలిగి ఉంటుంది అని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇవి మనకి ఇవ్వడానికి ఒక చిన్న టాపిక్ అయితే ఇచ్చాడు. ఇక తర్వాత చూస్తే మీకు ఇక్కడ కేంద్రక పూర్వ కణం అయితే ఇవ్వడం జరిగింది. సో ఏమైంది చూడండి, మొత్తం కేంద్రక మనం మొత్తం జీవ పదార్థంలో కలిసిపోయింది. ఎక్కడైతే కేంద్రక ఆమ్లాలు ఉన్నాయో దాన్ని న్యూక్లియిడ్స్ అన్నారు. సో రైబోజోమ్స్, కణత్వచము, కణకవచము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక కణద్రవ్యం అంటే ఏంటి, సో కణజీవ పదార్థం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో మన ఉల్లిగడ్డ పొర అలానే బుగ్గ కణాల యొక్క తాత్కాలిక స్లైడ్ని చూసినప్పుడు ప్రతి కణం కణత్వచంచే ఆవరించబడిన ఒక పెద్ద ప్రాంతాన్ని మనం చూసాం. ఈ ప్రాంతం చాలా తక్కువ రంగును తీసుకుంటుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాం, కణద్రవ్యం అంటాం. కణద్రవ్యం ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం. ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కూడా కలిగి ఉంటుంది. అంటే కణత్వచం లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని మనం ఏమని చెప్తాం, సింపుల్గా కణజీవ ద్రవ్యం అంటాం. ఇందులో చాలా కణాంగాలు ఉంటాయి. ప్రతిదీ కణం యొక్క ఒక నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది. అంటే కణాంగాలన్నీ కూడా ఇందులో ఉంటాయి, కణజీవ పదార్థంలో ఉంటాయి. ఒక్కొక్క కణాంగం ఒక్కొక్క ప్రత్యేక విధిని నిర్వహిస్తుంది. కణాంగాలు త్వచాలనే ఆవరించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. మరోవైపు నిజ కేంద్రక కణాలు కేంద్రక త్వచంతో పాటు త్వచంతే ఆవరించబడిన కణాంగాలు కూడా కలిగి ఉంటాయి. త్వచం అంటే లేయర్ అండి, ఒక లేయర్ ఉంటుంది. సో మనకి యూకారియోట్స్లో అయితే లేయర్తో ఉండేటటువంటి సెల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. అదే ప్రొకారియోట్స్ అయితే ఇటువంటి లేయర్స్ లేనటువంటి సెల్ ఆర్గాన్స్ అయితే ఉంటాయి. ఓకే, త్వచం యొక్క ప్రాముఖ్యతను వైరస్లు ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వైరస్లు ఏ విధమైన పొరను కలిగి ఉండవు. అందువల్ల అవి జీవుల శరీరంలో ప్రవేశించి దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెంది వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. అంటే శరీరం వెలుపల ఉండేటప్పుడు నిర్జీవ కణాంగాలుగాను, శరీరం అంతరంగా వెళ్ళేటప్పుడు జీవ కణాంగాలుగాను ప్రవర్తిస్తాయి వైరస్లు. ఇక్కడ చూడండి, కేంద్రక పూర్వ కణం, నిజ కేంద్రక కణం యొక్క పరిమాణాల గురించి వాటి మధ్య పోలిక అయితే ఇవ్వడం జరిగింది. సో కేంద్రక పూర్వ కణం 1 నుండి 10 మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది. ఓకేనా, అదే మనకి నిజ కేంద్రకం అయితే 5 నుండి 100 మైక్రోమీటర్ వరకు ఉంటుంది. సో చూడండి, కేంద్రక ప్రాంతము బాగా ఏర్పరచబడి మరియు చుట్టూ కేంద్రక త్వచం ఆవరించబడి ఉంటుందంట. అదే కేంద్రక పూర్వం అనుకోండి, సో అది పూర్తిగా అభివృద్ధి చెందక అలాగే కేంద్రక త్వచం కూడాను ఏర్పడకుండా ఉంటుంది. క్రోమోజోములు ఓకేనా, 1 ఉంటుంది. ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉంటాయి. త్వచయుత కణాంగాలు ఉండవు. ఇక్కడ మనకి త్వచయుత కణాంగాలు అయితే ఉంటాయి. సో ఇదండి దీనికి సంబంధించిన వీడియో. ఇక థర్డ్ వీడియోలో మనకి కణాంగాలు అంటే ఏమిటి, ప్రతి కణాంగం గురించి అయితే ఒకసారి చేద్దాం, వాటి యొక్క విధుల గురించి అయితే చూద్దాం. సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ తెలియజేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.